మా తమ్ముడు ఫోన్ చేశాడు. నా మేనల్లుడికి పెళ్లి కుదిరిందంట. అవునా? ఫ్లాట్ ఏదో కొంటానన్నాడు. వాస్తు కన్స్ట్రక్షన్ లాంటివి ఎన్ని చూడాలి? అంత ఈజీనా? ఇవన్నీ ఈజీ చేయడానికే కదా ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా 3 మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు. రామ్లో రాధాకృష్ణ, ఉజ్జనగూడలో యూవీ అర్బనైట్, తెనాలి రోడ్ లో కేవీ రెసిడెన్సీ. పక్కా వాస్తు, మంచి మెటీరియల్ వాడతారు. మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది. 24 hours వాటర్ సప్లై. మోర్ ఓవర్ టైం కి డెలివరీ. బావా, నువ్వు చెప్పిన చోట ఫ్లాట్ కొన్నాను. అది చెప్దామని వచ్చాను. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు, అపార్ట్మెంట్ కు వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కొనండి. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రాష్ట్ర నవ్య రాజధాని అమరావతి గేట్వే అయిన విజయవాడను సిటీ ఆఫ్ విక్టరీగా తీర్చిదిద్దేందుకు ఎన్టీఆర్ జిల్లా సమగ్రాభివృద్ధిలో మీడియా పాత్ర కీలకమని యోగాంధ్ర వంటి వివిధ అంశాలపై ప్రజల్లో చైతన్యం తేవడంతో మీడియా చేస్తున్న కృషి అభినందనీయమని జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ అన్నారు. యోగాంధ్ర విజయవంతం నేపథ్యంలో శుక్రవారం నగరంలోని గురునానక్ కాలనీ శుభలగ్నం వేదికలో జరిగిన మీడియా ప్రతినిధులు ఆత్మీయ సమావేశంలో కలెక్టరేట్ లక్ష్మీశ పాల్గొని మాట్లాడుతూ ఆరోగ్య ఆంధ్ర స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధన దిశగా గౌరవ ముఖ్యమంత్రి దార్శనికతో రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించిన యోగాంధ్ర విజయవంతానికి మీడియా విశేష కృషి చేస్తుందని, వైబ్రెంట్ విజయవాడతో పాటు జిల్లా అన్ని రంగాలలోని అభివృద్ధి సాధించేందుకు ఇదే విధమైన చేయూతను అందించాలని పేర్కొన్నారు. ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ టీమ్ గా కొనసాగాలి. ఆ టీమ్ లో మీరందరూ కూడా ఇప్పుడు అభిప్రాయంగా ఉంటారని నేను ఎప్పుడు భావిస్తున్నాను. సో దీంట్లో సహకరించిన మీ అందరికీ మళ్ళీ ఒకసారి, అలాగే మీ పేరెంట్ మీడియా హౌసెస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇటువంటి యోగాంధ్ర కార్యక్రమం ఇంకా చాలా ప్లాన్ చేసాము. ఇప్పుడు విజయవాడ ఉత్సవం అయితేనేంటి, టూరిజం కాంక్లేవ్ అయితేనేంటి, అట్లాగే విజయవాడ డాన్స్ అండ్ కల్చరల్ ఫెస్టివల్, అలాగే ఫిబ్రవరిలో బుద్ధ సర్క్యూట్ బుద్ధిస్ట్ సర్క్యూట్ ఫెస్టివల్, ఇలాగ చాలా ఉన్నాయి ఫెస్టివల్స్, అలాగే ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నాము. దానికి కూడా మీ అందరి సహకారం ఎప్పుడు కావాలి. సో అందరూ మీరు కూడా వినూత్నంగా ఆలోచించి ఇంకా ఏ ప్రకారంగా మనం విజయవాడని వైబ్రెంట్గా చేయగలుగుతాము, విజయవాడలో ఒక విక్టరీ సిటీగా మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాము. మీ అందరి సహకారం, మీ అందరి సలహా సూచనల మేరకు కంపల్సరీగా మేక్ ఇట్ ఏ గుడ్ సిటీ అండ్ హ్యాపెనింగ్ సిటీ. మనం విజయవాడ అంటే ఇట్స్ ఎ గేట్ వే టు అమరావతి. అమరావతి ఎంత ఇంపార్టెంటో, ఎంత ఫేమస్, విజయవాడ కూడా అంత ఇంపార్టెంట్, అంత ఫేమస్. కాబట్టి విజయవాడ వాస్తవాన్ని మనం అందరం అది గ్రహించి మీ ద్వారా ప్రతి ఒక్క విజయవాడ వాస్తవానికి అది జరగాలి, అనేది వెళ్ళాలి. ఇన్ఫర్మేషన్ వాళ్ళందరూ ఓనం చేయాలి. ఇక్కడ ఉన్న డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, చేంబర్ ఆఫ్ కామర్స్ అయితేనేంటి, అలాగే ఎన్జిఓస్ అయితేనేంటి, అలాగే వేరియస్ అసోసియేషన్స్, వర్క్ గ్రూప్స్, వర్కింగ్ గ్రూప్స్, అఫిషియల్స్ గ్రూప్స్ అందరికీ మీ ద్వారా ఆ మంచి ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి. కంపల్సరీగా మనందరం కలిసి అనుకుంటే కంపల్సరీగా మన విజయవాడని ఒక వైబ్రెంట్ విజయవాడ, అలాగే ఒక హ్యాపీనింగ్ విజయవాడ అండ్ సిటీ ఆఫ్ విక్టరీ అని మనం డిక్లేర్ చేసుకుని వెళ్ళొచ్చు. సో ఈ సందర్భంగా మీ అందరికీ మళ్ళీ ఒకసారి ఆ యోగాంధ్రలో మీరు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది టైటిల్ ట్యాగ్ పోటీ కూడా ఆల్మోస్ట్ కోరిక వచ్చింది. ఆల్రెడీ కమిటీ దాని మీద పనిచేస్తా ఉంది. అది కూడా త్వరలోనే మీ అందరి సమక్షంలోనే అది డిక్లేర్ చేసి మన జిల్లా ఒక మంచి టైటిల్. ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న మీడియా అందరూ ఆల్మోస్ట్ అందరూ పాజిటివ్ థింకింగ్ ఆలోచిస్తారు సార్. మనం ఎంత బాగా మనం వాళ్ళకి సమాచారం ఇవ్వగలిగితే ఇంకంత బాగా కూడా వాళ్ళు ప్రజలకు మన సేవ చేసే ఒక మంచి టీం ఇంప్లిమెంటేషన్లో మీడియా ప్రతినిధులు అందరూ ఉన్నారు సార్. వీళ్ళందరూ కూడా మాకు అత్యంత ఆత్మలు. మీ సారథ్యంలో ఇంకా మంచి ముందుకెళ్ళడానికి అన్ని విధాల ఈ సమాచారాన్ని అందించడానికి మా వంతు సహకారం సమాచార సహకారం తీసుకుందామని తెలియజేస్తూ, ఇప్పుడు సార్ ఒక్కొక్కరు కూడా అందరితో కూడా ఫోటో సెషన్ 5 నిమిషాలు సార్ ఫోటో సెషన్ తీసుకుంటాం. శనివారం సాయంత్రం లోపు ప్రభుత్వం ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే జూలై 12 అర్ధరాత్రి నుంచి పూర్తి స్థాయిలో ఇంజనీరింగ్ కార్మికులు సమ్మె బాట పెట్టనున్నట్లు సిఐటియు డిమాండ్ చేసింది. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యల పరిష్కరించాలని 6వ రోజు నందిగామ పట్టణం పురవీధుల్లో అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కె గోపాల్ మాట్లాడుతూ, ఇంజనీరింగ్ కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, కార్మికులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు బచ్చలకూరి లాజర్, మున్సిపల్ యూనియన్ కార్యదర్శి దశవరపు సైదా, పరిమి రవి, శ్రావణ్ కుమార్, దారిలి అశోక్, కందిలి శ్రీను, దాసు, బ్రహ్మం కార్మికులు పాల్గొన్నారు. కార్మికులు కనీస వేతనం 26,000 మున్సిపల్ ఇంజనీరింగ్
పథకాలు, కార్మికులందరికీ సంక్షేమ పథకాలు, కార్మికులందరికీ సంక్షేమ పథకాలు, కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ఇంజనీరింగ్ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా ఇవ్వాలి. అందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. ఇంజనీరింగ్ కార్మికులందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి. అందరికీ ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. కార్మికులందరికీ ప్రమాద బీమా సౌకర్యం ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత పరిష్కరించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి. కృష్ణా జిల్లా గుడివాడ నగర పరిధిలో విద్యుత్ శాఖ విజిలెన్స్ అధికారులు మరియు గుడివాడ ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జిబి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 37 బృందాలు ఏర్పడి తనిఖీలు నిర్వహించారని, ఈ తనిఖీలలో అపరాధ రుసుము పెనాల్టీ కింద 9,14,000 పెనాల్టీ విధించారని, విద్యుత్ చౌర్యం చేయడం నేరమని, విద్యుత్ మీటర్లకు తప్పనిసరిగా సీలు ఉండాలని, మీటర్లు మార్చడం, విద్యుత్ చౌర్యం చేస్తే కేసులు నమోదు చేస్తారని సక్రమం పాటించి సహకరించవలసిందిగా ఈఈ తెలియజేశారు. ఎలక్ట్రికల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. నా పేరు జిబి శ్రీనివాసరావు అండి. నిన్న ఇక్కడ విజిలెన్స్ తనిఖీలు జరిగినాయండి గుడివాడ పట్టణంలో. ఈ తనిఖీల్లో అదనంగా లోడ్ ఉండే సర్వీసులు కొన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఐడెంటిఫై చేసి దానికి అపరాధ రుసుము కింద దాదాపు 9,14,000 రూపాయలు వచ్చేట్టు నేను నమోదు చేయడం జరిగింది. మేము డిపార్ట్మెంట్ శాఖాపరంగా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, అదనపు లోడ్ ఏదైనా ఉండే పని అయితే పక్క వినియోగదారుడికి మరియు ట్రాన్స్ఫార్మర్ మీద అదనపు భారం పడకుండా స్వతంత్రంగా వచ్చి రెగ్యులరైజ్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నామండి. అది ఆల్రెడీ ఇంత ముందు కూడా గతంలో చాలా సార్లు ప్రెస్ నోట్ కానీ ఇట్లా మీడియా ద్వారా కూడా మీకు తెలియపరచడం జరిగింది. ఇప్పుడు కూడా అయినా సరే దయచేసి అందరినీ ఏసీ లోడ్స్ ఉండేటి ఎవరన్నా ఉంటే లోడు క్రమబద్ధీకరించుకోవాలని చెప్పి కోరుకుంటున్నామండి. అట్లాగే విద్యుత్ చౌర్యం చేసే వాళ్ళ మీద మాత్రం ఎవరన్నా మనకి ఇన్ఫర్మేషన్ తెలిసిన మాకు కానీ విజిలెన్స్ వారి నెంబర్లకు కానీ మీరు దయచేసి ఫోన్ చేయాలని కోరుకుంటున్నామండి. ఎందుకంటే విద్యుత్ చౌర్యం సామాజిక నేరం అండి. అది దానికి మనం ఎవరు సహకరించకూడదు. ఎవరన్నా మీ నోటీసులో ఉన్నా కూడా మాకు చెప్తే వాళ్ళని గోప్యంగా ఉంచుతామండి నెంబర్లు కూడా. అలాగే ఈ స్మార్ట్ మీటర్లు అనేది దీని మీద దుష్ప్రచారం జరుగుతుందండి. స్మార్ట్ మీటర్లో దాని మీద ఎక్కువ రీడింగ్లు వస్తాయని అలాంటి అపోహలు లేనిపోని అపోహలు పెట్టుకోవద్దండి. ఎందుకంటే మేము మీటర్ కి చెక్ మీటర్ పెట్టి కూడా కొన్ని సర్వీసులు చెక్ చేపిస్తున్నామండి. దానికి దాదాపు కొన్ని మోడల్ గా తీసుకొని కొన్ని ఏరియాల్లో ఒక ఇంటి దగ్గరే ఈ సర్వీసు వేరే సర్వీసు కూడా పెట్టి కూడా చూడటం జరుగుతుంది. కాబట్టి దానికి యాక్యురసీ కరెక్ట్ గా ఉంటది. అంతేనండి. డిపార్ట్మెంట్ కి నష్టం జరగకుండా అట్లా వినియోగదారుడికి కూడా నష్టం లేకుండా ఆ యాక్యురసీగా ఉండే మీటర్లే ఈ స్మార్ట్ మీటర్లు అండి. దీని మీద లేనిపోయిన అపోహలు అది పెంచుకోవద్దని చెప్పి శాఖాపరంగా నేను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తానండి. థ్యాంక్ యూ సార్. నమస్తే. ఈ మీడియా వారికి కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం భీమవరం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో ఆషాఢ మాస మహోత్సవాల సందర్భంగా ఈ రోజు అమ్మవారికి ఆషాఢ సారే భీమవరం గ్రామవాసులు భీమవరం గ్రామ సర్పంచ్ శ్రీమతి మన్నెం పద్మావతి ఆధ్వర్యంలో మేళతాళములతో సారె సమర్పించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు, దేవస్థానం అర్చకులు, సిబ్బంది దేవస్థానం సంప్రదాయంలో స్వాగతం పలికారు. సారె సమర్పణ అనంతరం అమ్మవారికి విశేషమైన పూజలు ఆచరించారు. శ్రీమాత్రే నమః. శ్రీ కొండలమ్మ దేవి నమః. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో నడుపడుతున్న వేమవరం శ్రీ కొండలమ్మ వారి దేవస్థానంలో జూన్ 26వ తేదీ నుండి ఆషాఢ మాస మహోత్సవములు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.
ఈ ఆషాఢ మాస మహోత్సవంలో భాగంగా అమ్మవారి ప్రీతికరమైన రోజు శుక్రవారం కావడం వల్ల ఈ గ్రామం అనగా వేమవరం గ్రామం సర్పంచ్ శ్రీమతి మన్నం పద్మావతి గారు, వేమవరం ఆడపడుచులు, వేమవరం గ్రామస్తులు అందరూ కూడా, మహిళలందరూ కూడా కలిసి శ్రీ కొండలమ్మ అమ్మవారికి సారె, పట్టు వస్త్రాలు, పూజా సామాగ్రి సమర్పించడం జరిగింది. అదేవిధంగా దగ్గర గ్రామమైన కొండపాలెం కూడా గ్రామస్తులు కూడా వచ్చి శ్రీ అమ్మవారికి సారె సమర్పించడం జరిగింది. ఈ రోజున జరిగిన పూజా కార్యక్రమాల గురించి మా దేవస్థానం ముఖ్య అర్చక స్వామి శివసంతోష్ శర్మ గారు వివరిస్తారు. శ్రీమాత్రే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీమద్ అమ్మవారి క్షేత్రంలో ఆషాఢ మాస సందర్భంగా ఈరోజు శుక్రవారం కావడంతో ప్రాతకాలమున అమ్మవార్లకు పంచామృతాభిషేకము అనంతరం సహస్రనామ కుంకుమార్చన నిర్వహించడం జరిగింది. ఈ రోజు ప్రత్యేకంగా వేమవరం గ్రామ వాస్తవ్యులందరూ కూడా, మహిళలందరూ కూడా అమ్మవారికి మా యొక్క గ్రామానికి ఆడపడుచుగా భావించి అమ్మవారికి ఆషాఢ సారిని సమర్పించడం జరిగింది. అలాగే మా ప్రాంతానికి దగ్గరలో ఉన్నటువంటి కొండిపాలెం ప్రాంతం వారు కూడా కొంతమంది మహిళలు అమ్మవారికి సారి తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించడం జరిగింది. మరి ఎవరైనా సరే ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాల వారు ఎవరైనా సారిని సమర్పించదలిచిన వారు ముందుగా దేవస్థానం వద్దకు తెలియజేయవలసిన కోరుచున్నా, లేదా 9989814565 నంబర్ కి ముందుగా తెలియజేయవలసిన కోరుచున్నా. ఈ అమ్మవారిని ఆషాఢ మాసంలో సారిని సమర్పించిన వారికి ఇహలోకంలో సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. అలాగే మన యొక్క ఆడపడుచుగా భావించి మనం సారి సమర్పించిన వారికి అమ్మవారు నెలవేళ్ళ అండదండగా ఉంటుందని చెప్పబడుతుంది. కావున మంది కూడా భక్తులు ఇచ్చేసి కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం గుడివాడ ఎమ్మెల్యే రాము, ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణరావు, ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు విస్తృతంగా పర్యటించారు. మండలంలోని వడ్లమన్నాడు, రెడ్డిపాలెం, వేమవరం గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు గ్రామాల్లో ఇంటింటికి వెళుతూ ప్రభుత్వం అందించిన సంక్షేమం, అభివృద్ధి పనులకు ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సానియా పుష్పావతి, కోడాలి రామరాజు, నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. వద్దలాలి రావి నాయకత్వం, వద్దలాలి రామేంద్రరావు నాయకత్వం. జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా. ఎవరు పెంచారు? చంద్రబాబు నాయుడు గారు. పిల్లలు ఉన్నారమ్మా ఇంట్లో? చదువుకునే పిల్లలు ఎవరు లేరా? అసలు చదువుకునే వాళ్ళు ఎవరు లేరు. మీరే ఉన్నారు. ఎవరెవరు ఉంటారు ఇంట్లో? గ్యాస్ సిలిండర్ వస్తున్నామా? గ్యాస్ సిలిండర్ వస్తుంది. గ్యాస్ డబ్బులు పడ్డాయా? చదువుకునే పిల్లలు ఎలా ఉందండి ప్రభుత్వం? ఎట్లా ఉంది మన ప్రభుత్వం? బాగుందా? బాబు గారు సాధ్యమైనవన్నీ చేసుకుంటూ వచ్చారు. మీకు అన్ని తెలుసు కదా. మీరు ఎవరేమన్నా కానీ కొంచెం గట్టిగా ఖండించాలి. గట్టిగా మనం ఇంత ముందు లాభం లేదు. అవునమ్మా, మంచి పని. ఆయన మన ఆల్రెడీ తీసుకొచ్చారు. మనకి 7 లక్షల పైన ఉద్యోగాలు వచ్చేవి ఉన్నాయి మనకి. అందుకనే నేను నెలకి 3 పెడుతున్నాం. అదే కదండి కావాలి. అదే కదా చేయగలిగిన ఒకడే కదా. థ్యాంక్ యూ. కృష్ణా జిల్లా గుడివాడలో కే కన్వెన్షన్ హాల్లో రీకాలింగ్ చంద్రబాబు, బాబు షిరిటీ మోసం గ్యారంటీ రేపటి ప్రోగ్రాం నిమిత్తం ఈ రోజు పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు గోర్ల శ్రీను, ముఖ్య నేతలు పాల్గొని మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు రేపు విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు నాయకులు, కార్యకర్తలు జయప్రదం చేయాలని కోరారు.
నమస్కారం. రేపు అనగా 12/7/2025 శనివారం గుడివాడ నియోజకవర్గ వ్యాప్తంగా బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో నిర్వహిస్తూ ఉన్నారు. మన ప్రీతమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు దానిలో భాగంగానే గుడివాడ నియోజకవర్గంలో కొడాల నాని గారి ఆధ్వర్యంలో 12వ తారీఖున స్థానికంగా ఉన్నటువంటి కే కన్వెన్షన్ నందు, లింగవరం రోడ్లో గల కే కన్వెన్షన్ నందు మోసం బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం మీద గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా మన కృష్ణా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పేర్ని నాని గారు, అదేవిధంగా మిగిలిన 6 కాన్స్టిట్యున్సీల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. కావున మేము ఈ పత్రికాముఖంగా తెలియజేయనిది ఏమంటే, గుడివాడ నియోజకవర్గంలో గుడివాడ పట్టణం, అదేవిధంగా గుడ్లవల్లేరు మండలం, నందివాడ మండలం, గుడివాడ రూరల్ మండలం నుంచి అందరికీ నమస్కారం. బహుశా ఎలక్షన్ తర్వాత కార్యకర్తల సమావేశం పెద్ద స్థాయి జరగడం ఇది మొదటిసారి అనుకుంటా. ఈ సంవత్సరం దాటినా కూడా ఈ ప్రభుత్వం ఏ ఒక్క పథకం అమలుపరచకుండా ప్రజలు మోసం చేస్తూ ఆ మోసాన్ని ఎండగట్టడానికి ఆ ప్రభుత్వం మేళ నుంచి ఏది ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా కార్యకర్తలను ప్రజలకు పంపడానికి రేపు గుడివాడలో కొడాల గారి నాయకత్వంలో మరి లింగవరం రోడ్లో ఉన్నటువంటి కే కన్వెన్షన్ హాల్లో 3 గంటలకు కార్యకర్తల సమావేశం జరుగుతూ ఉంది. దానిలో కార్యకర్తలు కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్పడానికి కాసేపు అవకాశం కల్పిస్తారు. ఈ కార్యక్రమంలో మరి పెద్ద లీడర్లందరూ కూడా మరి పేర్ని నాని గారు కానివ్వండి, జిల్లా అధ్యక్షులు, ఈ 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కానివ్వండి అందరూ అటెండ్ అవుతారు. అలాగే గుడివాడలో కూడా ప్రతి కార్యకర్త కూడా మనకు మంచి అవకాశం వచ్చింది. ఇప్పుడు కౌన్సిలర్లు కానివ్వండి, అన్ని మెంబర్స్ కానివ్వండి, గుడి చైర్మన్లు కానివ్వండి, వాళ్ళ మెంబర్స్ కానివ్వండి, మహిళా సెల్, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, మైనారిటీ. రేపు 12వ తారీఖున మరి బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమం మా కొడాల నాని గారి పిలుపు మేరకు కే కన్వెన్షన్లో 3 గంటలకు ప్రారంభం వస్తుంది. మరి నియోజక ప్రజలు అందరూ కూడా మరి భారీ స్థాయిలో అందరూ కూడా పార్టీ కార్యకర్తల వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఎలక్షన్ అయిన తర్వాత ఫస్ట్ మీటింగు కాబట్టి మన కార్యకర్తలందరూ కూడా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా భారీ స్థాయిలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, మరి అదేవిధంగా మరి సూపర్ 6 అని మరి పథకాన్ని తీసుకెళ్ళి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పథకాలను మర్చిపోయి మరి సూపర్ 6 పనులన్నీ కూడా అన్నీ అయిపోయినాయి. ఎవరైనా మాట్లాడితే 4 మందం 4 కోస్తామంటున్నారు. స్మార్ట్ మీటర్లు బిగించడం ఆపే వరకు ఉద్యమం కొనసాగిస్తామని సిపిఎం హెచ్చరించింది. గుడివాడలోని జగనన్న కాలనీలో అదానీ కంపెనీ ఉద్యోగులకు తాళం వేసి ఉన్న ఇళ్లకు మీటర్లు బిగించడాన్ని సిపిఎం కార్యకర్తలు అడ్డుపడ్డారు. ఈ సందర్భంగా కరెంట్ ఆఫీస్ వద్ద నిరసన తెలియజేశారు. సిపిఎం పట్టణ కార్యదర్శి ఆర్సీపీ రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉండగా అదానీ మీటర్లను వ్యతిరేకించి తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు ఆ మీటర్లను బిగించడం దారుణమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి స్మార్ట్ మీటర్లను ఆపకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం మండి వైఖరి, అవినీతికర అదానీ మీటర్లను తిప్పికొట్టండి. అవినీతి అదానీ మీటర్లను రక్షించాలి. ప్రభుత్వం మండి వైఖరి. టిట్కో కాలనీలో కరెంట్ ఆఫీస్ దగ్గర ఈరోజు జగనన్న కాలనీలో అక్కడొక ఇల్లు కడితే ఇల్లు కంప్లీట్ అయిన వాళ్ళే స్మార్ట్ మీటర్లు బిగించాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇలా స్మార్ట్ మీటర్ల వల్ల ప్రజలకు అనేక నష్టాలు ఉన్నాయని పదే చెబుతున్నా ప్రభుత్వం చూడనట్టు నటిస్తూ ఉంది. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఆదానీలతో ఒప్పందాలు చేసుకుని ఆ రోజు మీటర్లు తెస్తే రైతులకి స్మార్ట్ మీటర్లు బిగిస్తే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న
మన లోకేష్ గారు మీటర్లు పగలగొట్టండి మేము ఉన్నామని చెప్పాడు. కానీ ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చి వైసీపీ, తెలుగుదేశం, అట్లాగే పవన్ కళ్యాణ్, అలాగే బీజేపీ కలిసి ఈ రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు ఇళ్లకి, షాపులకి, గృహాలకి బిగిస్తుందంటే ఇంతకంటే దారుణం మరొకటి లేదు. ఈ మీటర్లు గతంలో చంద్రబాబు నాయుడే విద్యుత్ సంస్కరణలు ఇచ్చాడు. 10,000 కోట్లతో ఆ రోజు హైదరాబాద్ లో ముగ్గురిని పొట్టను పెట్టుకున్నాడు. కానీ మళ్ళీ ఈ చంద్రబాబు నాయుడు ఈ సంస్కరణలే అమలు చేయాలని రాష్ట్రంలో చూస్తున్నాడు. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఓర్పు పడతారు కానీ చూస్తూ ఊరుకోరు. రేపైనా తిరగబడి ఆ స్మార్ట్ మీటర్లకి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆందోళన ఉధృతం అవుతుంది. కాబట్టి స్మార్ట్ మీటర్లే ఆపే వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. కాబట్టి ఆ జగనన్న కాలనీలో రాజకీయ నాయకులు, గుడివాడ ఎమ్మెల్యే ఎక్కడున్నారో వచ్చి జగనన్న కాలనీ చూడన్నా, రోడ్లు లేవన్నా, లైట్లు ఇవ్వట్లేదన్నా, నీళ్లు లేవు, అక్కడ స్మార్ట్ మీటర్లు బిగుతున్నాయి, నువ్వేం చేస్తున్నావు అని ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నాం. స్మార్ట్ మీటర్లు మొత్తం జిల్లాలో కాలనీలో ఈ రోజున హెచ్పిఎల్ ఎలక్ట్రికల్ పవర్స్ ఈ స్మార్ట్ మీటర్లో అదానీ అంబానీకి సంబంధించిన స్మార్ట్ మీటర్లో ఈ బిగించొద్దు అని చెప్పి ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈ వ్యతిరేకతను చూసి ఇప్పుడు కాలనీలో కొత్తగా ఇల్లులు కట్టుకొని వాళ్ళు ఇళ్లకు వస్తాకి తాళాలు వేసుకుని వెళ్ళిన మీటర్లు ఏవైతే ఉన్నాయో అవి అక్కడ ఉన్న ప్రజలు లేకుండా తాళాలు కూడా గేట్లు దూకి మరీ వెళ్ళి మీటర్లు బిగించే పరిస్థితి ఈ రోజున ఉంది. ఆంధ్రప్రదేశ్లో మీటర్ బిగించాలి అంటే 15 రోజులు అప్లికేషన్ పెట్టుకొని వెళ్ళి అప్లికేషన్ ఇస్తే తప్ప బిగించరు. కానీ ఈ రోజున దొంగసాటిగా వచ్చి మీటర్లు బిగించే పరిస్థితి ఈ రోజున ఉందంటే ఇది అంత దోపిడీకి పాల్పడిన పని అన్నది కూడా మన ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. దీన్ని అర్థం చేసుకొని టిట్కో కాలనీలో ఎవరైతే నివాసం ఉండలేదో వాళ్ళందరూ కూడా ఇక్కడ జగనన్న కాలనీలో కొత్తగా ఇల్లులు కట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజలు వచ్చి మీ ఇల్లులు కూడా జాగ్రత్త చేసుకొని మీ ఇంటికి మీటర్ బిగిస్తే అది వ్యతిరేక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.